ఓకే, మిడ్ క్యాప్ చూడండి మంచి గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత కన్సల్టేషన్ క్రియేట్ చేసి ఒక ట్రెండ్ లైన్ గీసుకోండి. ఇట్లా ఒక ట్రెండ్ లైన్ గీసుకుంటే ఇక్కడ ఒక బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ నుంచి వెళ్ళి రీట్రేస్మెంట్ కూడా జరిగింది, మంచి బులిష్ ర్యాలీ అయితే జరుగుతుంది. ఒకవేళ రేపు కూడా ఫ్లాట్ ఓపెన్ అయ్యి హై బ్రేక్ అవుతే నేను ఇక్కడ నుంచి బై ప్లాన్ చేసుకుంటా, లేదు అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రీట్రేస్మెంట్ వస్తే ఇక్కడ నుంచి బై ప్లాన్ అనేది చేసుకుంటాను చాలామంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇటువంటి టైం ఏంటంటే మ్యాక్సిమం ట్రాపింగ్స్ కూడా చేస్తూ ఉంటుంది, లేదంటే ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ అన్న అవుతుంది. మ్యాక్సిమం ఇటువంటి టైంలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ అదే ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఒక మనకు స్ట్రాంగ్ విక్స్ ఉన్నాయి చూడండి కింద, ఇటువంటివి ఉన్నప్పుడు ఏంటంటే పైనకి వెళ్ళినా కూడా మళ్ళీ ఫాలో అయ్యి ఈ విక్స్ని క్రియేట్ చేసింది ఏదైతే ఉందో దానికి మళ్ళీ వచ్చి రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఒక బ్రేక్అవుట్ లాగా కనబడుతుంది. మళ్ళీ ఇక్కడ ఇటువంటి లైన్స్ కూడా గీసుకునే వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఒక బ్రేక్అవుట్ లాగా కనబడుతుంది. క్లోజింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక క్యాండిల్ పైనకి వెళ్ళి సస్టైన్ అవుతుంది. ఒకవేళ మళ్ళీ ఇటువంటిది జరిగి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకు ఇది ఒక లైన్ పెట్టుకోండి. ఇక్కడ లైన్ పెట్టుకున్న తర్వాత ఒక క్యాండిల్ క్లోజ్ అయినా పర్వాలేదు, రిజెక్షన్ అయినా పర్వాలేదు. రిజెక్షన్ అయ్యి కూడా మళ్ళీ మన 10,790 ఎబో ఒక బులిష్ క్యాండిల్ అనేది కన్ఫర్మ్ కావాలి. అక్కడి నుంచి మళ్ళీ మనం బయింగ్ ప్లాన్ చేసుకుంటాం. అక్కడి నుంచి మనకు 10,870 టార్గెట్ ఉంటుంది. ఒకవేళ ఇదే డైరెక్షన్ కంటిన్యూషన్ అయింది, మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకుంటే, ఒకవేళ మీరు రిస్క్ చేయాలి అనుకుంటే ఒక బులిష్ క్యాండిల్ రేపు రాగానే బై చేయకరండి. మళ్ళీ ఇంకొక బేరిష్ క్యాండిల్ వస్తుంది. బేరిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ బేరిష్ క్యాండిల్ని క్రాసింగ్ మీద బై ప్లాన్ చేయరి, చిన్న స్టాప్ లాస్ దొరికితేనే అది కూడా. అక్కడి నుంచి మనకు టార్గెట్ మాత్రం ఫస్ట్ టార్గెట్ ఇది ఉంది, ఎందుకంటే ఇది ఒక రిజెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి రిటర్న్ రాకపోయినా కూడా కొంచెం రిజెక్షన్ అయిన తర్వాతనే మళ్ళీ రిటర్న్ వస్తుంది, పైనకి వెళ్తుంది. కాబట్టి అక్కడ కొన్ని బుక్ చేసుకొని తర్వాత ఒకవేళ మన అదృష్టం బాగుంటేనే స్పీడ్ మూమెంటం వస్తుంది. కాబట్టి ఇక్కడ రేపు అయితే ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే ఖచ్చితంగా టెంప్ట్ చేస్తుంది, మంచి బులిష్ క్యాండిల్ క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేయగానే దానిపైన బై చేయకూరి మళ్ళీ ఫాల్ అవుతుంది. అప్పుడు ఫాల్ అయిన తర్వాత మళ్ళీ ఏదైతే క్రియేట్ అయిందో హై బ్రేక్ అయితే అక్కడి నుంచి ప్లాన్ చేయరు, ఓకేనా? ఎందుకంటే ఎక్స్పైరీలో ఒక్కసారి లాస్లోకి పోతే మళ్ళీ మనం ట్రేడ్ నుంచి కోలుకోలేము. ఆ రోజంతా ట్రేడ్ చేసినా కూడా మస్తు కష్టం అయిపోద్ది. ఇది మిడ్ క్యాప్. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ చూడండి మనకు బాగా కన్సల్టేషన్ అవుతుంది. నిఫ్టీ చాలా కన్సల్టేషన్ అవుతూ ఒక బ్రేక్అవుట్ లాగా క్రియేట్ చేసింది. ఇది కూడా ఇంచుమించు మ్యాక్సిమం ఒక హై క్రియేట్ అయిన తర్వాత ఈ హై పైన ఇంత పెద్ద క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది, తర్వాత దానికి నియర్ బై వెళ్తూ మళ్ళీ రిజెక్షన్ అవుతూ ఉంది. అటువంటప్పుడు దీంట్లో ఎటువంటి ట్రేడ్ అయితే మండే చేయనీకైతే లేదు, ఎందుకంటే ఇక్కడ రిజెక్షన్ ఉంది, మళ్ళీ ఈడ కూడా రిజెక్షన్ ఉంది. దీనిపైన మంచి క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత వీటి స్టాప్ లాస్ కోసం స్పీడ్ మూమెంటం వస్తే రావచ్చు, కానీ సేఫ్గా లేదు. ఇది చాలా వరకు వెళ్ళడం చూడండి, మంచి క్యాండిల్ క్లోజింగ్ ఇస్తుంది. ఈ రిజెక్షన్ క్యాండిల్ ఇట్లా కనబడుతుంది కానీ మార్కెట్ టైంలో మంచి బుల్లిష్గా క్రియేట్ అవుతుంది. ఇంత పెద్ద రన్నింగ్ మార్కెట్లో ఇంత మంచి బుల్లిష్ క్యాండిల్ ఇక్కడ దీనిపైన కూడా ఇట్లా పైనకి వెళ్ళినప్పుడు చాలామంది టెంప్ట్ అయ్యి మధ్యలో ఎక్కడో బై చేస్తారు, వాళ్ళు కంప్లీట్గా లాస్ చేస్తుంది. కాబట్టి చూడండి ఇక్కడ కూడా చూడండి, ఈ క్యాండిల్ కూడా మళ్ళీ రిజెక్షన్ అయ్యి చాలా మంచి క్యాండిల్ వచ్చింది. తర్వాత రోజు గ్యాప్ డౌన్ అయ్యి కన్సల్టేషన్ అయింది. ఇక వీళ్ళని ప్రాఫిట్లకే రాకుండా రేపు కూడా ఏంటంటే ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది, కాకపోతే క్లోజింగ్ ఇచ్చిన క్యాండిల్ బాగాలేదు. కానీ ఒకవేళ రేపు ఈ క్యాండిల్ పైన మంచి క్యాండిల్ వచ్చి క్లోజింగ్ ఇచ్చిందా, ఇటువంటి క్యాండిల్ కూడా రావచ్చు. ఎందుకంటే ఈ హైకి రీచ్ అయ్యి క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మళ్ళీ కంప్లీట్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మార్కెట్ హై నుంచి ఎక్కువ ఫాలింగ్ కోసమే చూడాలి. మార్కెట్ కంప్లీట్ హైకి రీచ్ అయిందంటే ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, కానీ అక్కడి నుంచి ఇంకా రీచ్ అవుతుంది, పైనకి వెళ్తుంది అని మాత్రం తీసుకోవద్దు. ఒక హై క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ డౌన్కి వస్తుంది కదా, డౌన్కి వచ్చినప్పుడు మళ్ళీ బై చేసుకొని హై వరకు టార్గెట్ తీసుకోవాలి. ఆ టైప్ ఆఫ్ ట్రేడ్ చేయాలి. కానీ మార్కెట్ హై పైన బై చేసి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత వెయిట్ చేసి మళ్ళీ హైకి వెళ్ళంగానే ఓకే ఆడికాడికి మనకు ప్రాఫిట్ ఆర్ లాసెస్ ఈక్వల్ అయినాయి అని ఎగ్జిట్ అవ్వడమే తప్ప ప్రాఫిట్లోకి అయితే రారు. ఒకవేళ కంప్లీట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్, అప్పుడేం చేయాలి మరి? కంప్లీట్గా 22,620 అబోవ్ మార్కెట్ ఓపెన్ అయింది. ఒకవేళ దీనికి రీచ్ అయితే మంచి క్యాండిల్ రెండు క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ రీటెస్ట్ చేస్తుంది, అప్పుడు ఎంట్రీ అవుతాం. ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది, నెక్స్ట్ టార్గెట్ 20,690 ఉంటుంది. ఇటువంటి ట్రేడ్స్ మనం ప్లాన్ చేసుకుందాం గ్యాప్ అప్ అయితే. ఒకవేళ లైవే ఉంటుంది కాబట్టి లైవ్కి వచ్చే వాళ్ళు రండి, లైవ్లో మనం ఏం చేస్తాం అనేది మీకు క్లియర్గా ఉంటుంది, ఓకేనా? ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీ సింగిల్ డైరెక్షన్ వచ్చింది. ఎండ్ ఆఫ్ ద డేకి బాగా కన్సల్టేషన్ అవుతూ అప్ సైడే వెళ్ళింది. ఎండ్ ఆఫ్ ద డేకి మాత్రం మంచి కన్సల్టేషన్కి క్రియేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ చేసుకొని పైనకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం? ఏం లేదు, దీంట్లో కనుక మనకు ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఏదన్నా ఇవన్నీ ఒకవేళ గ్యాప్ అప్ అయితే మాత్రం పైన రెసిస్టెన్సీ క్రియేట్ అవుతుంది. ఒక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం మనకి ఇదే రెసిస్టెన్సీగా ఫామ్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూడండి మళ్ళీ ఇదే లెవెల్కి వెళ్తే చిన్న వెయిట్ చేయండి, ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడి నుంచి షార్ట్ చేయడానికి ట్రై చేయరి. మనకి ఈ లెవెల్ని అయితే రీటెస్ట్ చేస్తుంది. 48,250 లెవెల్ అనేది ఉంటుంది, 250 to 280 లెవెల్.
ఇందులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి బులిష్గా ర్యాలీ చేయొచ్చు. ఒకవేళ దీని కింద కూడా 48,250 కింద కూడా క్లోజ్ అయితే మాత్రం కంప్లీట్లో ఏదైతే ఉందో 47,810 వరకు కూడా రావచ్చు ఇది. ఓకేనా, దీంట్లో నేనైతే రేపు మాత్రం అప్ సైడ్ ఉండను, ఎందుకంటే ఒకవేళ అప్ సైడ్ పెద్దగా ఏం లెవెల్స్ అయితే లేవు. ఒకవేళ మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏమైనా ప్లాన్ చేద్దాం. ఒకవేళ దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 48,636 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్కి వెళ్తే చిన్న ఫాల్ వచ్చిన తర్వాత రీట్రేస్మెంట్ మీద మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ కూడా అంతే, ఒక ఫాల్ వచ్చి మళ్ళీ రీటెస్ట్ అవుతేనే సెల్ చేస్తాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కూడా 48,450 దగ్గర సెల్లింగ్ ప్లాన్ చేయకూరు, ఎందుకంటే ఇక్కడ హై ఉంది కదా, మళ్ళీ హై దగ్గరికి వెళ్ళి రిజెక్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది. అప్పుడు మనం మిస్ అయినా కూడా 48,450 కాడ మళ్ళీ ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇంతే.